ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసిన తప్పులు ఇతరుల మీదకు రుద్దుతావు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు కదూ. ఏ ఆడది చేయని ద్రోహం చేసింది నువ్వు కదూ. కట్టుకున్న భర్తను వదిలేశావు. చిలక గోరింకల్లాంటి మమ్మల్ని విడదీసి కొండయ్య నీ వైపు తిప్పుకున్నావు. నా వాడైన మనిషితో కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్నావు. సీతాలు ఎందుకలా గొంతు చించుకుంటావు? ఏ నిజం కాదా? ఏమిటి మరేది? కొండయ్యకి నాకు సత్య అతని పాప పాట ఎలా అనగలిగావు? ఈ మాటలన్నది నేను కాదు, మీ ఆయనే చెప్పాడు. ఆయన ఇక్కడున్నారా? నా కళ్ళలోకి చూసి చెప్పను. ఎవరి కళ్ళల్లోకి చూడనక్కర్లేదు. కొండయ్య నిన్ను బండిలో ఎక్కించుకు తీసుకువెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. తీసుకెళ్ళడమే చూశావు, కానీ ఏ స్థితిలో తీసుకెళ్లాడో తెలుసా? స్టేషన్లో డబ్బు దొంగతనం చేసి మా వారు నన్ను ఇంటిని వదిలేసి పారిపోయారు. ఆ కారణంగా నాన్నగారు ఉద్యోగం పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గుండెపోటుతో చచ్చిపోయారు. ఆయన సిక్కులేని దాన్ని అయిపోయాను. పైగా గర్భవతిని. ఆ ఊళ్ళో ఉంటే పాత జ్ఞాపకాలు బాధ పెడతాయని నన్ను మరో ఊరు చేర్చాడు కొండయ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన నేను అన్నగారింటికి చేరాననుకున్నాను. ఆనాటి నుంచి నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. తోడబుట్టినవాడు కాకపోయినా నీడనిచ్చిన దేవుడమ్మా అతను. ఏ చెప్పిన మాటల్లో తీసిన తబద్ధం ఉన్నా ఈ ఇంటి నుంచి నా బిడ్డ శవాన్ని మోసుకెడతానమ్మా. ఏమిటో మా అందరి కష్టాలు అతను తీర్చగలిగాడు, కానీ అతని కష్టం తీర్చడం మాత్రం మా వల్ల కాలేదు. మాకు 1000 చేతులున్నా అతని కన్నీళ్లు తుడవలేమమ్మా. ఆ శక్తి ఒక్కరికే ఉంది. అతని మనసులో ఒక్కరికే స్థానం ఉంది. అది ఆనాటి సీతాలకి. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేసే వ్యక్తిని కలవాలంటే కొంచెం బాధగా ఉంది. నేను రావడానికి కారణం నీకు దూరం అవటానికి. నన్ను కలవడానికి ముందు